హలో గైస్, ఈరోజు వీడియోలో గోంగూర రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా రొయ్యలు బాగా శుభ్రం చేసుకుని ఆయిల్ లేని బాండీలో వేసుకుని ఈ విధంగా వాటర్లో బాగా మగ్గనివ్వాలి. అదే బాండీలో ఆయిల్ వేసుకుని రొయ్యల్ని బాగా ఫ్రై చేయాలి. రొయ్యలు తీసేసి అదే బాండీలో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జీలకర్ర అంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంతలోపు మనం గోంగూరని ఉడకపెట్టిన తర్వాత ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. మీరు మిక్సీకి వేసుకున్నా కూడా పర్వాలేదు, నేనైతే స్మాష్ చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ అయిన దాకా ఉండి మనం ఫ్రై చేసుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం కొంచెం మగ్గిన దాకుండి మనం స్మాష్ చేసుకున్న గోంగూరని వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఈ టైంలో కారం, ఉప్పు అన్నీ సరిపడా ఉన్నాయో లేదో చూసుకుని బాగా కలుపుకోండి. గోంగూర రొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. అంతేనండి, మన గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.